ఓం నమో నారాయణాయ. ఈరోజు హస్తరేఖలలో హస్తరేఖల జ్ఞాన పరిశోధన నిమిత్తం 7 రకాల చేతుల్లో మీకు 4వ చేయి గురించి చెప్తున్నాం. దాని యొక్క గుణగణాలు, చేయి యొక్క ఆకారాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి వ్యక్తులను సూచిస్తాం. కానీ వాళ్ళ పూర్తి వివరాలు చెప్పాలంటే ఈ చేతి ఆకారంతో పాటు మొత్తం చార్ట్ చూసి అన్ని రేఖలు, ఆయుష్ రేఖ, శిరోరేఖ, బుద్ధి రేఖ, ధనరేఖని బట్టి పూర్తి వివరాలు చెప్పాలి. వాళ్ళ యోగాలు కావాలంటే హస్తరేఖల ద్వారా అనేక యోగాలు ఉంటాయి. ఆ యోగాల గురించి పూర్తిగా చెప్పాలి. మీకు ఎవరికైనా హస్తరేఖల సమస్యలు ఉంటే, తెలుసుకోవాలంటే మాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ డీటెయిల్స్ పంపితే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఇది పంపితే కూడా మీకు పూర్తిగా మీకు వివరణ చెప్పగలుగుతాము. ఇప్పుడేంటి, ఇది ఆధ్యాత్మిక హస్తము. చూడండి, ఈ ఆధ్యాత్మిక హస్తం. ఈ హస్తం ఎలా ఉంటుందంటే ఏళ్ళు పొడవుగా ఉంటాయి. వాళ్ళకి గోడు బాగా పెంచుతారు. విరక్తి వాళ్ళు ఆధ్యాత్మిక చింతన భావాలతో ఉంటారు. పరోపకారంగా పుట్టిన వారై ఉంటారు. ఆధ్యాత్మిక చింతన, దైవ చింతన, భజన చేయటము, వాళ్ళకి గడ్డం పెంచటము, తర్వాత వాళ్ళ చేతులతో విభూతులు ఇవ్వటము, ఇటువంటి చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడా పనుల గురించి ఆలోచిస్తుంటారు. అది ధన సంపాదన గురించి ఎప్పుడు ఆలోచించారు. ఇతరుల వారికి ఏ విధంగా సేవ చేయాలి, ఎదుటి వారికి ఏ విధంగా సహాయపడాలనే పరోపకారి బుద్ధి కలిగి ఉన్న శాంతి కాముక హస్తము. యోగులు ఇప్పుడు కూడా గత జన్మలో ఇటువంటి హస్తాలు ఉన్నప్పుడు గత జన్మలో తపస్సు చేసిన వారై ఇప్పుడు మన సమాజంలో పుడతా ఉంటారు అన్నమాట. వీళ్ళు ఏంటంటే, నేను చాలామంది సన్యాసుల చేతులు, సాధువుల చేతుల్లో, తర్వాత బాబాల చేతులు ఇవన్నీ చూసా. ఉదాహరణకి మనకి అత్యంతని మన షిరిడీ సాయి బాబా అభయహస్తం చూడండి, ఆయన పొడవుగా ఉంటుంది. ఆయన ఇప్పుడు కూడా అనేక మహిమలు చేశాడు, అనేక ఉపకారాలు చేశాడు. సమాజ సేవ ఆయన చూసి మనం నేర్చుకోవాలి. ఆ సాయి అనేక మహిమలు ఎంతోమందిని రక్షించాడు. ఇటువంటి హ్యాండ్ ఉన్నవాళ్ళు ఇంచుమించులో తాంత్రిక విద్య ఉంటుంది, యంత్ర విద్య ఉంటుంది, తంత్ర విద్య ఉంటుంది, జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది, తర్వాత ఆధ్యాత్మిక చింతన భావాలు కలిగి ఉంటాయి. దైవ పారాయణలు ఎక్కువ చేస్తూ ఉంటారు, దైవ కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వారు సమాజానికి ఉపకారం చేస్తూనే ఉంటారు. సమాజం కోసమే పుట్టినవారై ఉంటారు. మనం చుట్టుపక్కల మనకి సాధువుల ఆశ్రమాల్లో కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే వీరి యొక్క శక్తి ఎంతవరకు ఉంది, ఈ ఆకారాన్ని బట్టి, అలాగా వాళ్ళకున్న ఆయుష్ రేఖను బట్టి, కీర్తి ప్రతిష్ట రేఖను బట్టి, వారికి మహిమల గురించి మనం అంచనా వేయవచ్చు. ఇటువంటి పిల్లలు మన సమాజంలో కూడా అక్కడక్కడ పుడుతూ ఉంటారు. మీరు ఇలా చేతులు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అలా అనుకోకుండా మీకు తగులుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు గౌరవమానాలు చూస్తే మీకు భగవంతుడు సహాయపడతాడు. కనుక మీకు ఎవరికైనా హస్తరేఖల సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం చేస్తాము. ఓం నమస్తే.